రెండో సంవత్సరం ఇంకో 10 పైసలు, మూడో సంవత్సరం ఇంకో 10 పైసలు, నాలుగో సంవత్సరం ఇంకో 10 పైసలు. ఎలక్షన్లు వస్తున్నాయంటే మొత్తం 1 లక్ష రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసాడు 4.5 సంవత్సరాల కాలయమల. ఈరోజు ఒక్కటే దఫా చేయాలని ఆలోచన చేసి ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తే దానిపైన రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తాం. మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఇంకో పక్షాన రాజకీయ అంశాన్ని పట్టుకుంటే ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా. న్యాయం ఇది? బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా ముందుకెళ్తాం. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు కొన్ని అంశాలు ఉన్నాయి. నీటిపారుదలకు సంబంధించిన 2 ప్రధానమైన అంశాలు చెప్పారు. తప్పకుండా అధికారులతో చర్చిస్తాం. దాని తదుపరి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం, సమయం తీసుకుంటాం, పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మిగిలిపోయిన 18 సంవత్సరాలు నిండిన మరి వారికి కూడా ఏ విధంగా చేయాలి, మన పరిధిలో ఉందా అని ఇప్పుడే మేము ఆర్డీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. దాని పరంగా రిపోర్ట్ ఇవ్వమని, ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. మేము మన ఈ మధ్యలో చెప్పిండి ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు, ఎప్పుడు లేని విధంగా మన ఉత్తర తెలంగాణలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్లు పెట్టినాం. విద్యుత్ మనం అందరం చూస్తున్నామంటే ఎన్టీపీసీ పెట్టినాం, సింగరేణికి సంబంధించిన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు పెట్టినాం. దాని తదుపరి మన ప్రాంతం వైపు ఏ ఒక్క ఉత్పాదక కేంద్రం రాకుంటే రాజ్ ఠాకూర్ గారు మొన్న రామగుండంకు మరి డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు 800 మెగావాట్లకు సంబంధించి కొత్త విద్యుత్ ఉత్పాదన ప్లాంట్కి వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మా కమిట్మెంట్, ఇది మా పట్టుదల. ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కార విషయంలో వెనుకాడకుండా ముందుకు పోతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా మా పరిధిలో శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మన ప్రాంతవాసుల గురించి 10 సంవత్సరాలు దగాబడ్డ ఆ సోదరుడు ఆ సోదరిమణి గురించి తప్పకుండా ప్రయత్నం చేసే దిశలో మీ అందరి ఆశీస్సుతో ముందుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మా లక్ష్మణ్ కుమార్ గారికి మీ అందరి ఆశీస్సులతో ఇంకా 10 పనులు చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దయచేసి ఒక 10 నిమిషాల లోపల